అటు ఇటు ఉండొచ్చు. దట్ ఈస్ వేర్ లాస్ట్ ఇయర్ కంటే కూడా తగ్గే పరిస్థితి వస్తూ ఉంది. లాస్ట్ ఇయర్ మనకంటే బెటర్గా చేసిన కొన్ని స్టేట్స్ ఉన్నాయి. ఇంత ఎక్సర్సైజ్ చేసిన తర్వాత నేను ఒక పక్క మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూనే కొన్ని రంగాల్లో బ్రహ్మాండంగా ఉంది, దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఆల్ అడ్మినిస్ట్రేషన్. ఒకప్పుడు వాటర్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉండేది, వాటర్ అవైలబిలిటీ. దర్ ఇస్ నో ప్రాబ్లం. నౌ వాటర్ ఈజ్ అవైలబుల్. వాటర్ ఈజ్ అవైలబుల్ అన్నప్పుడు స్టేబుల్ ఎకానమీ. క్రాప్ అంతా కూడా యాజ్ పర్ షెడ్యూల్ వెళ్తుంది. వన్స్ క్రాప్ మెయిన్ ఇన్పుట్ ఏంటి అగ్రికల్చర్కి? వాటర్. దట్ వాటర్ ఈజ్ అష్యూర్డ్ నౌ. వన్స్ వాటర్ ఈజ్ అష్యూర్డ్, అదర్ ఇన్పుట్స్ వర్కౌట్ చేసుకుని నెక్స్ట్ సీజన్ కూడా సీజన్ ఎట్లా రావాలో మీరు ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది. వెల్ ఇన్ అడ్వాన్స్ ఇప్పటి నుంచే ప్లాన్ చేయాలి. ఆల్ డిపార్ట్మెంట్స్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, 1.5 year మీరు డిపార్ట్మెంట్స్ పనిచేశారు ఈ గవర్నమెంట్లో, అంత మునుపు ఉన్నాయి. యూ హ్యావ్ టు టేక్ ఇన్ టు కన్సిడరేషన్ డే వైజ్ యాక్షన్ ప్లాన్స్ మీరు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మంత్లీ క్యాలెండర్, క్వార్టర్లీ క్యాలెండర్, ఇయర్లీ క్యాలెండర్. ఈరోజు మనం న్యూ ఇయర్ కాబట్టి ఇయర్లీ మాట్లాడుతున్నాం. కొత్త ఇయర్ 95 ఎట్లా చేసాం, ఇప్పుడు ఎట్లా చేస్తున్నాం. సెకండ్, మళ్ళీ బడ్జెట్ ఇయర్ వస్తుంది. April 1st నుంచి బడ్జెట్ ఇయర్ తయారవుతుంది. అంటే ఫైనాన్షియల్ టైఅప్ అంతా బడ్జెట్ ఇయర్కు లింక్ చేస్తాం. మళ్ళా మాకు జూన్లో ఎలక్షన్ ఇయర్ వస్తుంది. ఎందుకంటే మేము మ్యాండేట్ తీసుకుని జూన్లో తీసుకున్నాం. వీ వాంటెడ్ టు మెజర్ టైమింగ్, హౌ టు గో అబౌట్. అన్నిటికీ కూడా క్యాలెండర్ ఒకటే. మనం డివిజన్ ఆఫ్ వర్క్ పెట్టుకొని మనం ముందుకు పోవడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి మీరందరూ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అగైన్. ఇది మీకు అందరికీ ఈరోజు ఇచ్చిన దాన్ని బట్టి ఒక ఐడియా వచ్చింది. ఇంకా 1.5-2 months టైం ఉంది ఈ ఇయర్. ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు ఇంప్రూవ్ యువర్ పర్ఫార్మెన్స్. నాకు లాస్ట్లో వచ్చిన కలెక్టర్ ఎందుకు చేయలేకపోయారు? కెన్ యూ ఏలూర్, వై యూ ఆర్ అనేబుల్ టు టోటల్ ఎంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ 90%లో ఉంది, 90.75. కెన్ యూ రెస్పాండ్? ఏలూరు అండ్ గుంటూరు, లాస్ట్ 3 districts. అల్లూరి సీతారామరాజు. No mic, low volume. ఎవరు సెట్ చేస్తున్నారు? మైక్ సెట్ చేయండి కరెక్ట్ గా. ఓకే, చెప్పమ్మా. మ్యూట్లో ఉన్నారు, మీరు మ్యూట్లో ఉన్నారు. సార్ నమస్కారం సార్, ఏలూరు కలెక్టర్ రెస్పాండింగ్ సార్. చెప్పండి. సార్, అన్ని జిల్లాలో మనీ పారామీటర్స్ చేసాం కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ అండ్ కోఆపరేటివ్స్ రెండు మిస్ అయినాయి సార్. అండ్ ఆఫీసర్ ని పిలిచి ఆల్రెడీ రివ్యూ చేయడం జరిగింది సార్. ఈ మైనింగ్ ఆఫీసర్ కొత్తగా వచ్చారు కాబట్టి హీ వాస్ నాట్ అవేర్ అండ్ సమ్హౌ హీ మిస్డ్ ఇట్ సార్. ఇంకా ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం సార్. ఎవ్రీ మంత్ డిసెంబర్ దాకా కరెక్ట్ గా చేసాం సార్. బికాస్ ఆఫ్ దిస్ ట్రాన్సిషన్ ది మిస్డ్ ఇట్ అవుట్ సార్. నమ్మ మీ డాష్ బోర్డ్ లో ఎవ్రీ డే యువర్ డాష్ బోర్డ్ ఈజ్ అవైలబుల్. ఎవరు ఏ కలెక్టర్స్ ఎట్లున్నారు అవి కూడా అవైలబుల్. మీకు యూ కెన్ అండర్స్టాండ్ అండ్ దెన్ ఫిల్ అప్ ఆల్ దోస్ థింగ్స్. ఇది ఒకటి. నెక్స్ట్ లెవెల్ ఈజ్ అక్యురసీ ఆఫ్ డేటా. యూ హ్యావ్ టు స్ట్రీమ్ లైన్ యువర్ అడ్మినిస్ట్రేషన్. Yes sir, definitely will improve sir. ఓకే, దెన్ గుంటూరు. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పమ్మా. సార్ గుంటూరులో దేర్ ఆర్ 2 reasons సార్. ఒకటి ఎంటీఎంసీ ఏరియాకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి టార్గెట్స్ ఇచ్చి ఉన్నారు సార్. దట్ ఈస్ నాట్ అప్లికబుల్ టు దట్ ఏరియా సార్. సార్ ఆల్రెడీ హెచ్ఓడికి లెటర్ పెట్టి అది ఆ టార్గెట్ని రిమూవ్ చేయడానికి చేసి ఉన్నాం సార్. సో అది ఒకటి సార్. తర్వాత కోఆపరేటివ్ డిపార్ట్మెంట్లో ఇండికేటర్స్ ఫిల్ చేయలేదు సార్. దట్ ఆల్సో ఐఎమ్ ఫాలోయింగ్ సార్. నెక్స్ట్ ఐ విల్ ఇంప్రూవ్ ఇట్ సార్. దెన్ అల్లూరి. Alluri responding, sir. Sir, in our district level data entry has been happening in time, sir. But మాకు మండల్ లెవెల్లో కొంచెం 5th తర్వాత డిలేస్ అవుతుండడం వలన పర్సంటేజ్ ఇస్ షోయింగ్ లో, సార్. అండ్ హార్టికల్చర్ అండ్ మైనింగ్ డిపార్ట్మెంట్ కూడా కొంచెం లో ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్లోనే వీఆర్ కన్సైనింగ్ అండ్ అప్డేటింగ్, సార్. విల్ బి ఇంప్రూవింగ్ దిస్ పారామీటర్స్, సార్. నేను ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ కూడా హిస్టారికల్ డేటా అంతా ఉంటుంది కాబట్టి all head of the departments, line departments, last mile work, my responsibility.
వర్టికల్గా కలెక్టరేట్స్, కాన్స్టిట్యుయెన్సీ ఇన్ఛార్జ్ మీరు రెస్పాన్సిబిలిటీ. ఎక్కడన్నా కానీ మీరు సరిగా చేయకపోతే ఆటోమేటిక్ ఎవాల్యుయేషన్ తీసుకున్నప్పుడు మాకు క్లారిటీ వస్తుంది. నాట్ ఓన్లీ ఫిల్లింగ్ ది ఇన్ఫర్మేషన్, updating is only one format. That is first phase. Second, accuracy of data. Tomorrow it has to reflect direct calculation of GSTP without any corrections. ఏదో మనం రాసుకునేది కాదు జిఎస్టిపి. మనం చేసిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏజెన్సీ కూడా వాళ్ళ ఓన్ శాంపుల్స్ తీసుకొని సర్వేలు తీసుకొని ఆ మెథడాలజీ ప్రకారం చేస్తారు. అది చేసినప్పుడు వేరియేషన్ ఎక్కువ ఉందంటే మీ డేటాలో రాంగ్ ఉంది. కాబట్టి అందరూ ఆల్ కలెక్టర్స్ హ్యాస్ టు రైజ్ టు ది అకేషన్, ఆల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు రైజ్ టు ది అకేషన్. ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. నో బార్గైనింగ్, నో చేంజెస్. అందరం కూడా దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ఒకవేళ తెలియకపోతే బేషజాలద్దు, నేర్చుకుందాం. నేను కూడా నేర్చుకుంటున్నాను. సంబడి విల్ సే సంథింగ్ దట్ ఈస్ గుడ్, ఐ విల్ అడాప్ట్ ఇట్. ఆర్ ఐ డోంట్ నో, ఐ విల్ ఫైండ్ అవుట్. ఆ యాటిట్యూడ్ తీసుకొని ముందుకు పోవాల్సి కోరుతూ, ఎందుకంటే మీరు మళ్ళీ ఇంకొకసారి ఇది రాకుండా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకొక నెలలో మళ్ళీ మీకు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. అప్పుడు క్లారిటీ ఉండాలి, అప్పుడు మోర్ అక్యూరసీ కూడా వస్తుంది. బడ్జెట్ ప్లానింగ్ కూడా చేస్తాం ఆన్ ది బేస్ ఆఫ్ దాట్. ఓకే, నెక్స్ట్ 10 సూత్రాలు బ్రీఫ్గా. Very briefly, sir. Last collectors conference we have covered, sir. Yes. Presentation. Can you put up? Sir, 10 sutralu, sir. Sir, aligned with this one on the targets, where we have designed the growth imperatives. To achieve them, we have come as per your guidance, we have adopted 10 Sutralu or 10 approaches to achieving these targets, sir. So last time, sir, as per discussion, the need for these 10 Sutralu, because these 10 are 10 Sutrams, or the approaches, they are our strategy if we follow to achieve the overall objective of the Swarnandhra Vision 2047, sir. Now, Daniki targets, sir, 10 Sutraliki, because they are dispersed across the different sectors. So 10 mission mode approach is what we had taken up, sir. So the 10 each sutram, sir, and each sutraliki oka mission statement and mission head అనేది లాస్ట్ టైం డిసైడ్ చేయడం జరిగింది, సార్. ఇలా ఈ 10 మిషన్స్ ఉన్నాయి, సార్. సో ఈ 10 మిషన్స్కి కూడా there are 10 senior level special chief secretaries or senior level IS officers who have been made in charge, sir. Of course, they are in charge, but it is a sectoral approach, sir. Therefore, they have to take together a group of departments or secretaries who have to be doing that, and then they have to develop a strategy, sir. సో లాస్ట్ టైం, సార్, తమ మీటింగ్ తర్వాత ఈ 10 సూత్రాలకి కూడా ప్రతి ఒక్క సూత్రంకి ఒక మిషన్ స్టేట్మెంట్, విజన్ స్టేట్మెంట్, ఒక మిషన్ స్టేట్మెంట్, తర్వాత ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేయమన్నాము, సార్. అదేవిధంగా ఈచ్ ఒక 10 సూత్రాల్లో కూడా 7 ఏదైతే సబ్ టార్గెట్స్ ఉన్నాయో దానికి తయారు చేయడం జరిగింది, సార్. సో ది ఫస్ట్ సూత్రం, సార్, ఐ విల్ ప్రెజెంట్, విచ్ ఇస్ జీరో పవర్టీ మిషన్, సార్, అండ్ దెన్ ఐ విల్ రిక్వెస్ట్ మై కలీగ్ ఆఫీసర్స్ టు టేక్ అప్ దియర్